అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా బ్యాంకు ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని నగదు కొల్లగొడుతున్నారు. తాజాగా అనంతపురంలోని రామ్నగర్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టి అందులోని 30 లక్షల నగదును ఎత్తుకువెళ్లారు. 2 రోజుల క్రితం పామిడిలోని ఏటీఎంలో కూడా చోరీ జరిగింది. ఇప్పుడు అనంతపురంలోని టార్గెట్ చేయడంతో కలకలం రేగుతుంది. గ్యాస్ కట్టర్ల సాయంతో చోరీ చేశారు. ఏటీఎంలో అలారం ఉన్నా పనిచేయలేదు. సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేశారు. ఈ ఏటీఎం సెంటర్ దగ్గర సెక్యూరిటీ కూడా లేరు. దీంతో ఈ చోరీపై బ్యాంకు అధికారులు పెదవి విప్పడం లేదు. దీంతో ఇదిలా ఉంటే దొంగల పనా లేక బయట వ్యక్తులు చేస్తారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థామ్స్ సిఎంసి అనే ఏజెన్సీ నగరంలోని పలు ఏటీఎంల నిర్వహణ చేపడుతుంది. ఏటీఎంలో నగదును నింపే పనిని ఈ ఏజెన్సీకి ఎస్బీఐ అధికారులు అప్పగించారు. క్లూస్ టీం ద్వారా ముద్రలు సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. సమయంలో అనంతపురం టౌన్లో రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియ వ్యక్తులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి ఓపెన్ చేసి ఏటీఎంలో ఉన్న నగదును దొంగిలించినారు. దీని మీద మేము కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఏజెన్సీతో గ్యాస్ లోడింగ్ ఏజెన్సీతో కంప్లైంట్ తీసుకొని విచారించి అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా బ్యాంకులకు ఏటీఎంలు లక్ష్యంగా చేసుకుని నగదును కొల్లగొడుతున్నారు. తాజాగా అనంతపురంలోని రామ్నగర్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టి అందులో నుంచి 30 లక్షల నగదును ఎత్తుకువెళ్లారు. 2 రోజుల క్రితం పామిడిలోని ఏటీఎంలో కూడా చోరీ జరిగింది. ఇప్పుడు అనంతపురంలో టార్గెట్ చేయడంతో కలకలం రేగుతుంది. గ్యాస్ కట్టర్ల సాయంతో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో అలారం ఉన్నా పనిచేయలేదు. సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేశారు. ఈ ఏటీఎంల సెంటర్ దగ్గర సెక్యూరిటీ కూడా లేరు. ఈ చోరీపై బ్యాంకు అధికారులు పెదవి విప్పడం లేదు. దీంతో ఇది ఇంటి దొంగల పనా లేక బయట వ్యక్తులు పనిచేస్తారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థామ్స్ సిఎంసి అనే ఏజెన్సీ నగరంలోని పలు ఏటీఎంల నిర్వహణ చేపడుతుంది. ఏటీఎంలో నగదును నింపే పనిని ఈ ఏజెన్సీకి ఎస్బీఐ అధికారులు అప్పగించారు. క్లూస్ టీం ద్వారా ముద్రలు సేకరించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. సౌజన్య, అనంతపురం నగరంలోని ఒక ఏటీఎంలో చోరీ జరిగిన ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని రామ్నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు. ఏటీఎంను పగలగొట్టి సుమారు 29 లక్షల రూపాయలు నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకు ఒకసారి ఈ విషయాన్ని పరిశీలిస్తే దాదాపుగా అంటే ఏటీఎంలనే లక్ష్యంగా చేసుకొని గ్యాస్ కట్టర్తో అంటే సౌండ్లు కూడా రాకుండా గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎం మిషన్ ని ధ్వంసం చేసి అందులో ఉండే డబ్బులను ఎత్తుకెళ్లే ఒక ముఠ అనంతపురం నగరంలో తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిన్నటి రోజు కూడా కల్లూరుకు సంబంధించిన ఎస్బీఐ ఏటీఎంలోనే ఇలాంటి ఒక చోరీ ఒకటి జరిగింది. మరి అంటే రేపు ఎల్లుండి వీళ్ళు కొన్ని ఏటీఎంలని టార్గెట్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ 2 దొంగతనాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏటీఎంల దగ్గర నిఘా ఉంచారు. అయితే సెక్యూరిటీ గార్డులు లేకపోవడము, అక్కడ ఏటీఎంల్లో సైరన్ మోగపోవడము లాంటి కారణాల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అయితే ఏటీఎం అధికారులకి ఇప్పటికే సెక్యూరిటీని కంపల్సరిగా ఉంచాలా అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు. కేవలం ఏటీఎం మిషన్ లో నగదు నింపడము వెళ్లిపోవడమే కాకుండా వాటి సెక్యూరిటీ బాధ్యత కూడా తీసుకోవాలా అని చెప్పేసి పోలీసులు బ్యాంకులకి సూచిస్తున్నాయి. గత రాత్రి 2 గంటల 25 నిమిషాల సమయంలో ఈ దొంగలు ఏటీఎం ని పగలగొట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మిషన్ డోర్లను గ్యాస్ కట్టర్ తో తొలగించి అందులో ఉన్నటువంటి నగదుని తీసుకెళ్లారు. అయితే ఇది ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి సమీపంలోనే ఈ ఘటన జరగడము, హైవేలకి దగ్గర ఉన్న ఏటీఎంలని సెలెక్షన్ చేసుకొని ఏటీఎంలని పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లడము అనేది వీళ్ళు చాకచక్యంగా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఒక టీం ఫామ్ చేసేసి ఈ ముఠాని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా త్వరలోనే ఈ ముఠాని ఖచ్చితంగా పట్టుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా అనంతపురంలో ఈ జేఎన్టీ రోడ్ లో ఉన్నటువంటి ఒక బ్యాంకులో ఇలాంటి దొంగతనమే జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున నగదు దోచుకెళ్లినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే
ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ముఠా దొంగతనాలకి పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరి ఇప్పటికే నిఘా ఉంచారు. మొత్తం టీం అంతా కూడా, పోలీసుల టీం అంతా కూడా వారి కోసం గాలిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.